ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించును గాక. కృప నలుదిశల మనకు తోడయుండును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా గొప్ప కనికరాన్ని, కృపను, ఆశ్చర్యకరమైన సన్నిధిని బట్టి నేటి వరకు మనం సజ్జులుగా ఉన్నాం. అది మన ఎడల మన దేవుడు కలిగించిన ఆశ్చర్యమైన కృప. ఆమేన్. దేవుడు అనుకుంటే మన జీవితాలను ఏమైనా ఎలాగైనా మార్చగలడు. కాబట్టి ఎల్లవేళలా ఎప్పుడు ప్రభు పట్ల మనం కృతజ్ఞులమై మన జీవిత కాలంలో మనం నడుచుకుందాము గాక. ప్రైజ్ గాడ్. స్తోత్రం. వాస్తవానికి సంఘం సేవ అనేది ఇదొక పెద్ద వ్యవస్థ లాంటిది. ఇదొక పెద్ద వ్యవస్థ. ప్రస్తుత కాలాలలో అతి కొద్ది మందిగా కనపడినప్పటికీ ఒకసారి జీవితకాలం ప్రతి దైవజనుడు సేవ చేసే కాలం ఎంత అంటే బైబిల్ ప్రకారం ఇంచుమించు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ప్రతి దైవజనుడికి దేవుడు అనుగ్రహించే సేవా టైం ఎంత అయ్యానంటే 40 సంవత్సరాలు. మోషే 40 ఏళ్ళు దేవుని సేవ, దేవుని పరిచర్య చేశాడు. దావీదు 40 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు. సౌలు 40 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు. సొలొమోన్ 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించడానికి ముందు ఆయన ఉపవాసం ఉండి అరణ్యమును కొండ మీద ప్రార్థన చేసిన దినాలు, ఆయన 40 రాత్రి పగళ్ళు ఉపవాసముతో కొండ మీద ప్రార్థన చేసెను. మోషే 40 సార్లు సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. మోషే మరొక మారు 40 రాత్రి పగళ్ళు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. 40 ఈ 40 అనే సంఖ్యను దేవుడు ఒక ప్రత్యేకంగా రాయించాడు బైబిల్లో. ఎందుకనంటే ప్రతి దైవజనుడి యొక్క సేవ పీరియడ్ 40 సంవత్సరాలు. కాబట్టి ఈ 40 సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ప్రస్తుత కాలను తీసుకున్నప్పుడు బహు కొద్ది మందిగా కూడుకున్నప్పటికీ 40 సంవత్సరాల సేవ భవిష్యత్తును అలా ఈ కళ్ళతో కాదు, ఈ కళ్ళతో అలా తెరిచి చూసినప్పుడు ఒక విస్తారమైన కనీసం ఒక 1000 మంది ఆత్మలైనా సంపాదించడానికి దేవుడు ప్రతి దైవజనుడికి, నమ్మకంగా పనిచేసే ప్రతి దైవజనుడికి దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. ఒక సేవకుని ఒకలాగా, ఇంకో సేవకుని ఒకలాగా ప్రేమించేవాడు కానే కాదు. ఇస్సాకు అయితే పెద్దోడిని ఒకలాగా, చిన్నోడిని ఒకలాగా ప్రేమించాడు. రిబ్కా అయితే చిన్నోడిని ఒకలాగా, పెద్దోడిని ఒకలాగా ప్రేమించింది. కానీ దేవుడు అట్ట కాదు. దేవుడు ఎట్టా అంటే పక్షపాతం లేని న్యాయాధిపతి ఆయన. కాబట్టి ప్రతి దైవజనుడి 40 సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో విశ్వాసమైన దర్శనాన్ని నేత్రాలు తెరిచి చూసినప్పుడు అట్లీస్ట్ కనీసం ఒక 700-1000 మంది లోపు ఆత్మల్ని దేవుడు తప్పకుండా ప్రతి దైవజనుడికి, నమ్మకంగా చేసే దైవజనుడికి అప్పగిస్తాడు. ఈ 40 ఏళ్ళ సుదీర్ఘమైన కాలంలో ప్రారంభ సేవ జీవితం ఉంటుంది. అంటే మనలాంటి సేవ జీవితం. ప్రారంభ సేవ అంటే పరిచర్య ప్రారంభించి ఒక 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు అలా పరిచర్య ప్రారంభ సేవ జీవితము చాలా 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 వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రారంభ పరిచర్యలో
ఏ విశ్వాసులైతే పునాదులుగా సంఘాల్లో నిలుస్తారో భవిష్యత్ కాలానికి వచ్చినప్పుడు ప్రారంభ దినాల్లో ఏ విశ్వాసులైతే పునాదులుగా సంఘాన్ని అంటిపెట్టుకుని నిలబడ్డారో భవిష్యత్ కాలంలో ఈ విశ్వాసులే మినిస్ట్రీకి ఒక సంఘ పెద్దలుగా, సంఘ నాయకులుగా, ఒక పిల్లర్ స్తంభాలుగా దేవుని బిడ్డలారా దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. అందుకనే విశ్వాసులకి నమ్మకత్వం అనేది చాలా అత్యవసరం. విశ్వాసులకి నమ్మకత్వం అనేది చాలా అత్యవసరం. బిడ్డలారా, నేటి దినాల్లో ఉన్న పరిస్థితి ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, దేవుని సేవకుడు, దైవజనుడు ఏమైతే అవని, ఏమైనా కానీ ముందు మా బ్రతుకులు, మా జీవనోధారం, మా సంసారం, మా పరిస్థితులు, మా పనులు, మా అవసరాలు అనే ఇలాంటి తాత్పర్యం కలిగి కొంతమంది విశ్వాసులు నిర్దాక్షిణ్యంగా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, దైవజనునికి దూరంగా జీవించడం, సంఘాలు ఈ వారం ఒక సంఘం, రేపు వారం ఇంకో సంఘం, ఆపై వారం ఇంకో సంఘం, ఇలా సంఘాలు మారడం. కొంతమంది పూర్తిగా అసలు దైవజనుడు ఏమైనా అనుకుంటాడా, ఏమైనా ఫీల్ అవుతాడా, ఏమైనా బాధపడతాడా, దైవజనులు మనం ఏమైనా దుఃఖ పెడుతున్నామా అని ఇంగిత జ్ఞానం ఏం మాత్రం కూడా లేకుండా మరి కొంతమంది చెప్ప చేయకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది విశ్వాసులు. ఇలాంటి ప్రస్తుత కాల ఈ పీరియడ్స్లో దేవుడు ఏం గమనిస్తాడంటే, ఆయన న్యాయాధిపతి కదా, ఆయన దేవుడు ఏం గమనిస్తాడంటే, మరి ఇటువంటి సందర్భాలలో ఏ విశ్వాసి సంఘాన్ని అంటిపెట్టుకొని, దైవజనుని అంటిపెట్టుకొని ఉన్నారు, ఏ కుటుంబము దైవజనుని సంఘాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు, ఇదొక్కటే దేవుడు చూస్తాడు. కాబట్టే విశ్వాసులకు నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. దీన్ని బట్టే దేవుడు తప్పకుండా పిల్లరా ప్రజలకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదం ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ విశ్వాసి, ఏ సంఘం, ఏ కుటుంబం మరి దైవజనుడి యొక్క ప్రారంభ సేవలో అంటే పట్టకట్టుకొని, మట్టిలో కూర్చొని పట్టకట్టుకొని, ఇలా బాడుగులలో ఉండి ఇలాంటి దుర్భరమైన కష్టకాలంలో ఏ విశ్వాసులైతే దైవజనుని యొక్క కష్టంలో అంటి పెట్టుకుని స్తంభాలుగా, పిల్లర్స్గా నిలబడతారో భవిష్యత్ కాలంలో అలాంటి బిడ్డలనే సేవలో సంఘ పెద్దలుగా, నాయకులుగా, పునాదులుగా దేవుడు మార్చే ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మరి నేటి దినాల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలు దైవజనుని గురించి కానీ, దైవజనుని అంటి పెట్టుకున్న సంఘం గురించి కానీ ఏమాత్రం ఆలోచించరు. వారి అవసరాలు, వారి స్వార్థాలు, వారి పనులు, వారి ఇక్కట్లు, వారి ఇబ్బందులు. అరే మేము ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతే దైవజనుడు ఏమన్నా బాధపడతాడా, దుఃఖపడతాడా, మరి మేమందరం ఉన్నామనే కదా దైవజనుడు ఉన్నాడు అని కానీ, అరే మేము చెప్పకుండా ఇలా చేస్తే, ఇలా దూరం అయిపోతే మరి పాస్టర్ గారు మమ్మల్ని అందరూ అంటిపెట్టుకొని కదా ఇక్కడ ఉన్నాడు, మరి ఆయన ఏమన్నా అనుకుంటాడా, బాధపడతాడా అని కానీ ఏ మాత్రం ఆలోచించి అట్లీస్ట్ 1% కూడా ఆలోచించే బిడ్డలారా జనాలు లేరు. నాకు సంతోషమైందంటే, ఇక్కడున్న మీరున్నారే బిడ్డలారా, మీరు కూడా ఇంచుమించు చాలా సంవత్సరాల జర్నీ చేస్తారు కదా. కొన్ని సందర్భాలు నేను తలుచుకున్నప్పుడు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాను నేను. ఎందుకంటే నేటికి కొంతమంది చెప్ప చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఇక్కడున్న కొన్ని కుటుంబాలు మాత్రం బిడ్డలారా ప్రారంభం పట్టకట్టుకున్నట్టు నుండి నేటి దాకా ఏదో అత్యవసరం, అవసరం, ఇబ్బంది అంటే తప్ప ఎన్నడూ దైవజనుని కానీ సంఘాన్ని కానీ ఎడబాయలేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని భవిష్యత్ కాలంలో మినిస్ట్రీకి పెద్దలుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసికి నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్ బిడ్డరా. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే చెప్తున్నా, ప్రారంభ సేవలో ఉండే విశ్వాసులే భవిష్యత్ తరాలకి దీవెనకరంగా మార్చబడతారు. ప్రారంభ సేవలో దైవజనుని కష్టాలు, నష్టాల్లో, బాధల్లో సంఘాన్ని, దైవజనుని అంటి పెట్టుకొని ఉండే విశ్వాసులే బలమైన పాత్రలుగా మార్చబడతారు. ఇక్కడ మన దగ్గర కూడా కొంతమంది ఉన్నట్టుండి చెప్ప చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చెప్ప చేయకుండా మళ్ళీ వీళ్ళు చెప్పరు, మా పరిస్థితి ఇలాగుంది, అందుకని మేము ఇలా వెళ్తున్నాం,
లేకపోతే మాకు ఈ కష్టం ఉంది అందుకోసం మేము ఇలా వెళ్తున్నాం, మాకు ఈ బాధ ఉంది అందువల్ల మేము ఇలా వెళ్ళిపోతున్నాం అని వీళ్ళు చెప్పరనమాట. ఒక్క మాట చెప్పరు, చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోతారు. కొంతకాలకి ఏమవుతుంది, మేము వెళ్ళిపోతే మా కోసం ప్రార్థన కూడా చేయలేదు, మేము వెళ్ళిపోతే కనీసం మమ్మల్ని ఎందుకు వెళ్ళారు అని మాకు ఫోన్ కూడా చేయలేదు, మేము వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని ఒక్క మాట అడగరే. మరి ఇంత కఠినంగా అంటే వీళ్ళే చెప్పజేయకుండా వెళ్ళిపోతారు, వీళ్ళే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. అదేమంటే మీరు ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైంది అని నేను ఫోన్ చేసి అడగలేదే మమ్మల్ని. ఏమంత డాండ్లా లేదంత పుడింగిలా ఏమన్నా చూడు, గర్వం చూడు ఎట్ట పరిపాలిస్తుందో. మేము వెళ్ళిపోతే కనీసం మాకు ఒక్క మాట కూడా ఫోన్ చేయలేదు అంటే వీళ్ళు ఫోన్ చేయరమ్మా, వీళ్ళు ఫోన్ చేయరు అన్న మా పరిస్థితి ఇలా ఉంది అందుకని మేము ఇటు వెళ్తున్నాం, మా పరిస్థితి ఇలా ఉంది అందుకని మేము ఊరికి వెళ్తున్నాం, లేకపోతే పలానా దగ్గర ఉన్నాం, లేకపోతే మేము రాలేకపోతున్నాం. వీళ్ళు ఫోన్ చేయరు. వీళ్ళు ఫోన్ చేయకపోతే నేను ఫోన్ చేసి ఏమైందమ్మా, ఎందుకు రాలేరు, ఏమైంది నేను అడగాలంట. అంటే నేను తగ్గించుకోవాలి, వాళ్ళు హెచ్చించుకోవాలంట వాళ్ళు బిడ్డరా. అందుకనే నాకెవరైనా చెప్పకుండా వెళ్ళిపోతే నేను చేయని ఫోన్ ఉండాలంటే వాళ్ళకి. అంటే నా మెంటాలిటీ మీకు అర్థమేంటి, దాదాపుగా నాకు కానీ చెప్పకుండా వెళ్ళిపోతే నేను పొరపాటున ఫోన్లు చేయను వాళ్ళకి నేను. అదేందో మరి, ఎందుకంటే దైవజనునికి లోబడాలి, దైవజనుడు లోబడడం కాదు. దైవజనునికి లోబడితే దైవజనుడు సంఘాన్ని ప్రేమిస్తాడు, అంతేగాని దైవజనుడేమో ఎందుకు రాలేదమ్మా, ఏమైందమ్మా, ఎట్లమ్మా, అదమ్మా సందర్భాలు వస్తాయి, చెప్పలేని పరిస్థితి. అంటే ఎందుకు రాలేకపోతున్నాం, ఎందుకు దూరమైపోయినాం చెప్పలేని పరిస్థితి. ఓకే, అర్థం చేసుకుంటా, ఐ కెన్ అండర్స్టాండ్, నాకు ఆ మనసు. కానీ కొంతమంది చెప్పజేయకుండా వెళ్ళిపోయి మాకు ఫోన్ చేయలేదు, మాకు ఒక్క మాట కూడా, అవును ఎందుకు ఏమైంది వెళ్ళిపోయారు ఒక్క మాట అడగలేదు అంటే వీళ్ళు చెయ్యరు, నేను ఫోన్ చేయాలా పెట్టారా. ఇది నాకు భయంకర బాధ కలిగిస్తుంది నాకు. నేను అందుకనే చెప్పజేయకుండా వెళ్ళిపోతే నేను ఫోన్ చేయను వాళ్ళకి, నేను ఇంకా తిరిగి వాళ్ళు ఫోన్ చేసేదాకా నేను చేయను ఫోన్. అలాంటి మెంటాలిటీ, ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తుంది నాకు. విశ్వాసులు లోబడాలి, దైవజనులు లోబడ్డు. విశ్వాసులు లోబడి దైవజనుడు ప్రేమిస్తాడు, అంతేగాని వాళ్ళు వెళ్ళిపోతే మనం ఫోన్లు చేసి మనం సరే కొన్నిసార్లు వచ్చేస్తుంది, సరేలే ఏదైనా మన ఆత్మను సంపాదించాలంటే కాస్త ఓర్పు సహనం ఉండాలి అని కొన్నిసార్లు కూడా మరలా నన్ను నేను తగ్గించేసుకొని ఒకసారి మళ్ళా నీళ్ళ మట్టుకు సాగిలపడి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటా. అలా కానీ నేను ఎందుకు మాట చెప్తానంటే నమ్మకంగా సంఘాల్లో ఉండండి, కడ వరకు భవిష్యత్ కాలంలో ఒక బలమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. హల్లెలూయా. ప్రస్తుతానికి ఉన్న మీరు మాత్రం చెప్పజేయకుండా వెళ్ళిపోయే రకమైతే కాదని నాకు తెలుసు, ఎందుకంటే వితిన్ గడిచిన 7 years నుంచి పిల్లరా మీరు శివన్న, మాధవమ్మ, శారదక్క, ప్రభాకర్ అన్న పిల్లరా మీరందరూ 7 సంవత్సరాల నుంచి పట్టాలో ఉన్నారు, ఆడ పాడుపడ్డ ఇంట్లో ఉన్నారు, ఎక్కడైనా వెంబడిస్తూనే ఉన్నారు, సంతోషం బిడ్డలారా. కాకపోతే కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు చూడు, అది నాకు పెద్ద బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి. కానీ సరే దైవజనుడు మరి ఎట్లా చేస్తున్నాడో ఏమో, మరి ఎలా బాడులు కడుతున్నాడో ఏమో, ఎలా ఇబ్బంది పడుతున్నాడో ఏమో, ఎలా మరి సేవ నడిపిస్తున్నాడో ఏమో. మేమే కదా సంఘానికి చెదరవాదులుగా ఉన్నాం, ఒక మాట ఫోన్ చేసి పలకరిద్దాం, ఒక మాట ఫోన్ ఏమయ్యా ఎలా ఉన్నావు అని అడగదాం అని ఏ మాత్రం ఆలోచన రాదు. అదంటే నేను ఫోన్ చేయాలంటారు మళ్ళీ. కొన్ని ఇవన్నీ నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి బిడ్డరా. ఏందో సరే ఎందుకులే, నా బాధ మీకు ఎందుకులే, కానీ డైలీ ఉండే బాధే. మా పాస్టమ్మ ఎప్పుడు 80/120 బీపీ ఉంటుంది, అంటే ఎంత దీర్ఘశాంతం అంటే అంత దీర్ఘశాంతం. కొండొచ్చి మీద పడుతుందంటే కూడా పడినప్పుడు చూసుకుందాంలే ఆ టైప్ అనమాట. అటువంటిది ఈ ఈ ఈ సేవలో కొంతమంది మనుషులను, కొంతమంది ప్రవర్తనలు గమనిస్తున్నప్పుడు ఆఖరికి ఏమో కూడా బీపీ పెరిగిపోతూ ఉంది, నాకంటే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను టెన్షన్ పార్టీ వాస్తవానికి చాలా దీర్ఘశాలి, అలాంటిది దీర్ఘశాలి పరాక్రమశాలి అయిపోయింది. నేను చెప్తుంటా, మాయ్ టెన్షన్ పడద్దు, కూల్ కూల్ కూల్. దేవుని బట్టి కదా మనం ఇక్కడ ఉన్నాము, దేవుని బట్టి కదా. ఆ ఎక్కని బట్టో, ఈ ఎక్కని బట్టో, ఆ అన్నను బట్టో, ఆ ఈ అన్న బట్టో, ఆ అన్న వెళ్ళిపోయాడనో, ఈ ఎక్క వెళ్ళిపోయిందనో కాదు కదా, దేవుని బట్టి కదా మనం ఇక్కడ ఉన్నాము. కోల్ కోల్ శాంతి అని చెప్తా ఉంటాను నేను. మా బాధలు మావి కదా, ఏం చేద్దాం చెప్పండి బిడ్డలారా. కనీసం దైవజనుడు ఎలా చేస్తున్నాడు అని అడిగే నాదుడు
నెల్లూరు సంఘాల్లో చాలా కరువు అయిపోయారు. అసలు నిజం చెప్తున్న మాట నేను. దైవజనుడు ఏం తింటున్నాడు, ఎలా చేస్తున్నాడు అని కనీసం ఫోన్ చేసి అడిగే నాదుడు నెల్లూరు సంఘంలో కరువు అయిపోయారు అసలు. అదేంటే మాకు ఫోన్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది, చాలామంది నెల్లూరులో. బేదంచెలు అలాంటి కాదు, మళ్ళీ అలాంటి వాళ్ళు కాదు, కొంతమందే ఉంటారు కానీ అందరు కాదు. ఇక్కడ కూడా కొంతమందేలే, అందరు కాదు. ఏదేమైనా బిడ్డలారా, విశ్వాసులే సేవకునికి లోబడాలి, క్రమం అది. దైవజనుడు సంఘాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి, కాయాలి, చూసుకోవాలి. కాబట్టి అంటే ఎందుకు బాధపడుతున్నానంటే, ఈరోజు సంఘంలో లేకుండా నిర్దాక్షిణంగా ఒక్క మాట కూడా చెప్పజేయకుండా వీళ్ళు సంఘం నుంచి వెళ్ళిపోయారే, వాళ్ళ గురించి బాధేసి మాటలు చెప్తున్నాను నేను. పోయి వాళ్ళు పోతే పోని, సంతోషం, ఇబ్బంది లేదు. కానీ మనం ఏం ఆడుకుంటున్నాం? మనం పోయిన వారం ఏం ఆడుకున్నాం? ఏం మాట్లాడుకున్నాం? జండుబామ, రెహబాంకి ఏమైంది? రెహబాం ఎవరు? ఏం చేశాడు? ఎలా ఉన్నాడు? రెహబాం ఎవరు? సొలొమోను కుమారుడు. ఈ రెహబాము సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తాడు. రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించిన ఆ నాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చి ఏం చెప్తారు? అయ్యా, నీ తండ్రి సొలొమోను బ్రతుకున్న కాలంలో మా మీద ఎక్కువ పనులు, మా మీద ఎక్కువ భారాలు, మా మీద ఎక్కువగా పనుల భారం మోపి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని వచ్చాడయ్యా. కాబట్టి నీవు కానీ మీ తండ్రి గారు మోపిన ఆ పనుల ఒత్తిడి మాకు కొంచెం తగ్గిస్తే మేము నీకు దాసులుగా ఉంటాము అని ప్రజలందరూ రెహబాము రాజైన తర్వాత వచ్చి మాట్లాడితే, అప్పుడు రెహబాము దగ్గర ఉండే కొంతమంది పెద్దలు ఏం చేస్తారు? అయ్యా రాజు, మరి నీకు అనుభవం తక్కువ, వయసు తక్కువ. నీ తండ్రి రాజుగా ఉన్న కాలం నుండి మేము పెద్దలుగా సలహా ఇచ్చేవాళ్ళుగా మేము ఉన్నాం. కాబట్టి ఆ ప్రజలందరూ మాట్లాడిన మాటలను బట్టి నువ్వు వారికి ఏం సలహా ఇస్తావు, ఏం సమాధానం చెప్తావు? అలాగే నా తండ్రి గారు మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టాడు, ఎక్కువ పనులు చేయించాడు మీతోన. నేనైతే మీ చేత ఎక్కువ పనులు నేను చేయించుకోను, మీ భారం తగ్గిస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను, ప్రేమిస్తాను అని నువ్వు మాట్లాడితే ఆ ప్రజలు నీకు దాసులుగా అవుతారయ్యా అని పెద్దలు సలహా ఇస్తే, రెహబాం ఏం చేస్తాడు? ఆ పెద్దల సలహా కాదని తనతో పాటు పెరిగిన యవనస్తుల యొక్క సలహాలు తీసుకొని బిడ్డరా వారితో విరోధంగా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడైతే వారితో విరోధంగా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడో పెద్దల మాట వినక వెంటనే ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ, నా దేవుని బిడ్డలారా, రెహబాం మీద యుద్ధం చేసి రెహబాం మీద విరోధమై విడిపోతారు, చల్లా చెదిరిపోతారు. ఆఖరికి ఒకటిగా ఉండే ఆ ఇజ్రాయెల్ దేశం రెండుగా విడిపోతుంది. ఒకటి యూదాగా, రెండు యెరూషలేముగా. విడిపోయిన ప్రజలందరూ యెరూషలేముగా మార్చబడతారు. ఇక మిగతా రెండు రాజ్యాలే, రెండు గోత్రాలే రెహబాంతో ఉంటారు. అది కొద్ది చిన్న దేశం, దాన్ని యూదా దేశం అని అంటారు. కాబట్టి రాజ్యం రెండు ముక్కలుగా చీలిపోవడం గల కారణము అతను పెద్దల ఆలోచన త్రోసిపుచ్చడమే అని మనం విన్నాం. సొలొమోన్ కాలంలో రాజ్యం విడిపోకుండా కట్టబడింది. సౌలు కాలంలో రాజ్యం విడిపోకుండా కట్టబడింది. దావీదు కాలంలో రాజ్యం విడిపోకుండా కట్టబడింది. కానీ ఈ రెహబాము కాలంలోనే రాజ్యం ఎందుకు ఇలా విడిపోయింది, కూలిపోయింది అని అంటే, అతను పెద్దల ఆలోచన సలహాలు తీసుకోలేదు. మరి వారి తండ్రుల కాలంలో రాజ్యం ఎందుకు క్షేమంగా ఉందంటే, పెద్దల సలహాలు తీసుకున్నారు ఆ రాజులు అని గత వారం మనం విన్నాం. కాబట్టి దాన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి అని అంటే, మన బ్రతుకు బాటలో, మన జీవిత యాత్రలో కూడా, మన జీవితంలో మనకు మించి అనుభవజ్ఞులు పెద్దలు మనతో సలహాలు, సంప్రదింపులు ఏదైనా చేస్తుంటే, ఏదైనా చెబుతూ ఉంటే, మనం అందరము మనకంటే పెద్దల ఆలోచనలు తీసుకుంటే మనం బాగుపరచబడతాము. హల్లెలూయా. ఇది మనం గత వారం విన్నాం. అయితే ఈ రెహబాం స్థిరపడిన తర్వాత రాజ్యాన్ని బాగా పరిపాలించడం ప్రారంభించిన తర్వాత, సమస్తం సంపాదించుకున్న తర్వాత
రాజ్యాన్ని బాగా ఆక్రమించుకొని బిడ్డరా అతను బహుగా తన రాజ్యంలో స్థిరపరచబడి బలపరచబడిన తరువాత అతను యెహోవాను, దేవుణ్ణి, ధర్మశాస్త్రాన్ని విసర్జించెను అని రాయబడింది. స్థిరపడక ముందు దేవుని ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకున్నాడు. బలపడక ముందు దేవుని ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకున్నాడు. స్థిరపరచబడక ముందు, బలపడక ముందు ధర్మశాస్త్రాన్ని, దేవునిని, ప్రవక్తలను ఆధారం చేసుకున్నాడు, ఆధారపడ్డాడు. అలా అంటిపెట్టుకొని ఉన్నాడు. ఏమంటే స్థిరపడ్డాడో, బలపడ్డాడో వెంటనే దేవుణ్ణి, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని మొత్తం త్రోసివేశాడు అని రెహబాము గురించి బైబిల్లో రాయబడింది. తెలుద్దామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 12:1. రెహబాము రాజ్యము స్థిరపడి బలపరచబడిన తరువాత అతడును ఇజ్రాయేల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క ఐగుప్తు రాజైన శీషకును చాలు అంత మటుకు చాలు. నీ ఇంకా తలపైకెత్తండి. బైబిల్ క్లోజ్ చేసి ఈ రెహబాము అనే రాజు రాజ్యములో స్థిరపడిన తర్వాత, రాజ్యములో బలపరచబడిన తర్వాత ఏం చేశాడంటే దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించాడంట. ఆ తర్వాత దేవునికి ద్రోహం చేశాడంట. అతడు యెహోవాకు ద్రోహం చేసినందున అని రాయబడింది. రాజ్యము స్థిరపరచబడిన తర్వాత, అతను బలపడిన తర్వాత ఏం చేశాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి దేవునికి ద్రోహం చేశాడని నా దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. చాలామంది కష్టం వస్తే, బాధ వస్తే, అనారోగ్యం వస్తే, సమస్య వస్తే వెంటనే దేవుడా, తండ్రి, యేసయ్యా నీవే దిక్కు. ఆ కష్టం, ఆ బాధ, ఆ అనారోగ్యం, ఆ సమస్య తొలగిపోయిన వెంటనే రెహబాము లాగే దేవుణ్ణి విడిచిపెట్టే ప్రజలు కోకొల్లలుగా నేటి దినాల్లో కూడా ఉన్నారు. ఈరోజు రెహబాము గురించి మాట్లాడే ఈ ప్రక్రియలో దేవుడు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, నా దేవుని బిడ్డలారా, మొదట మన భక్తి ఏ విధంగా ఉందో, మొదట మన ఆత్మీయత ఏ విధంగా ఉందో, మొదట మన భక్తి జీవితం ఏ విధంగా ఉందో అదే కడవరకు కంటిన్యూ అవ్వాలి, అదే స్థిరత్వం కలిగి ఉండాలి. అదే విధంగా జీవితాంతం దేవునికి నమ్మకస్తులుగా కడవరకు మనం కొనసాగాలనేది రెహబామును బట్టి మనకు అర్థమవుతుంది. రెహబామును బట్టి మనం తెలుసుకోవాలి. ఈ రెహబాము ఏమీ లేనప్పుడు ఒకలాగున్నాడు, ఏమీ లేనప్పుడు ఒకలాగున్నాడు, స్థిరపడక ముందు ఒకలాగున్నాడు, బలపడక ముందు ఒకలాగున్నాడు, కార్యాలు చేయకముందు ఒకలాగున్నాడు, రాజ్యం స్థిరపడక ముందు ఇంకొకలా ఉన్నాడు. స్థిరపడిన తర్వాత బలపరచబడిన తర్వాత ఇతను దేవుణ్ణి విడిచాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని ధర్మశాస్త్రం పక్కన పెట్టేశాడు, యెహోవాకు నమ్మక ద్రోహం చేశాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఎలా ఆధారపడతామో, మనకు బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం దేవుని మీద ఏ విధంగా నమ్మకస్తులుగా ఆధారపడతామో, అలాగే మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు తీరిపోయిన తర్వాత కూడా అలాగే దేవుని మీద ఆధారపడాలి, అలాగే దేవుని మనం నమ్ముకోవాలి, అలాగే దేవుని మీద మనం డిపెండ్ అయ్యి మనం జీవించాలి. చాలామంది వారి బ్రతుకు యాత్రలో కష్టాలు వస్తే దేవుడు గుర్తొస్తాడు, బాధలు వస్తే దేవుడు గుర్తొస్తాడు, కన్నీళ్ళు వస్తే దేవుడు గుర్తొస్తాడు, రోగాలు వస్తే దేవుడు గుర్తొస్తాడు, సమస్యలు వస్తే దేవుడు గుర్తొస్తాడు, ఇబ్బందులు ఎదురైతే దేవుడు గుర్తొస్తాడు. బిడ్డలారా, మరి ఆ కష్టాలు, ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు దేవుడా, తండ్రి, యేసయ్యా నీవే మాకు దిక్కు, నీవు తప్ప ఇంకెవరు లేరు, అయ్యా సహాయం చేయి అని ప్రార్థన చేస్తారు, భక్తి చేస్తారు, పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు, చర్చికి వస్తారు, అన్నీ చేస్తారు. దేవుడు సహాయం చేసిన తర్వాత, దేవుడు కార్యం చేసిన తర్వాత వారి ప్రార్థన, వారి బాధ, వారి కన్నీళ్ళు, వారి ఇబ్బందులు దేవుడు అర్థం చేసుకొని ఆలకించి
కరుణా హృదయుడే వారిని కనికరిస్తే కార్యం చేసిన వెంటనే, సమస్య తీరిపోయిన వెంటనే అనేక మంది ఈ దినాల్లో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు గమనించు, నీవు కష్టం వచ్చినప్పుడు ఒకలా భక్తి చేస్తావు, కష్టం రాకపోతే ఇంకోలా భక్తి చేస్తాం. అన్ని బాగుంటే ఒకలా భక్తి చేస్తాం, ఏమీ లేకుంటే ఒకలా భక్తి చేస్తాం. ఆరోగ్యం బాగుంటే ఒకలా భక్తి చేస్తాం, ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకోలా భక్తి చేస్తాం. అన్ని సమృద్ధిగా ఉంటే ఒకలాగా ఉంటాం, అన్ని సమృద్ధిగా లేకపోతే ఇంకోలాగా ఉంటాం. అంటే మన జీవితంలో ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే ఒకలాగా ఉంటాం, అన్ని తెరిపోయిన తర్వాత ఒకలాగా ఉంటాం. స్థిరత్వం లేని మెంటాలిటీ, స్థిరత్వము లేని హృదయము, స్థిరత్వము లేని జీవితము, స్థిరత్వము లేని ఆత్మీయత, స్థిరత్వము లేని భక్తి జీవితము, దీనినే యెహోవాకు నమ్మక ద్రోహము అని అంటారు. అంతే కదా. ఆపద వచ్చినప్పుడు మనం ఏమేమో ప్రతిజ్ఞలు చేస్తాం కదా. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏవో ప్రతిజ్ఞలు చేస్తాం మనం. కానీ అవన్నీ తెలిపిన తర్వాత నిర్దాక్షిణంగా చేసిన ప్రతిజ్ఞలు, చేసిన తీర్మానాలు, చేసినవన్నీ నా దేవుని బిడ్డలారా అవి కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. బైబిల్లో ఒకసారి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య కాడికి వచ్చారు. ఈ 10 మంది యేసయ్య కాడికి వచ్చి, అయ్యా దేవా, హీనమైన బ్రతుకుతున్నాం ఈ లోకంలో. మేము మనుషులు చూసినప్పుడు కనీసం మమ్మల్ని వారి దగ్గర కూడా రానియట్లేదు. అటువంటి హీనమైన ఈ కుష్టు వ్యాధి చేత మేము చాలా బాధలు పడుతున్నాం దేవా, దయతో కనికరించి కృప చూపి మమ్మల్ని స్వస్థపరచండి అని యేసయ్యతో ఆ 10 మంది కుష్ఠరోగులు చెబుతారు. ప్రభు చెప్తాడు, అట్లాగే స్వస్థపరుస్తాను. మీరు దేవుని మందిరానికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ మీ దైవజనునితో ప్రార్థన చేసుకోండి, నేను స్వస్థపరుస్తాను అని యేసయ్య 10 మంది కుష్ఠరోగులతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆయన మాటలకు లోబడి ఈ 10 మంది కుష్ఠరోగులు దేవుని సన్నిధికి, మందిరానికి వెళుతూ ఉంటారు. మార్గ మధ్యంలోనే 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడతారు, విడిపించబడతారు. 10 మంది కుష్ఠరోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సంపూర్ణ దేహం గల వారిగా ఈ 10 మంది మారిపోతారు. దేవుని బిడ్డలారా, ఈ 10 మంది మార్గ మధ్యలో చూసుకున్నప్పుడు వారి కుష్ఠవ్యాధులు బాగైపోయి ఉంటాయి. వారి ఆరోగ్యం అంతా, వారి దేహం అంతా ఆరోగ్యం పొందుకుంటుంది. కానీ వెంటనే అరే నేను బాగైపోయాను అని 10 మంది మాట్లాడుకుంటారు. అందరూ స్వస్థచిత్తులుగా మారిపోయిన తర్వాత ఈ 10 మందిలో ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ ఆ యేసయ్య ఎక్కడున్నాడో ఆ ప్లేస్కి, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, అయ్యా ప్రభువా, ఇదిగో నేను స్వస్థపరచబడ్డాను, నేను బాగుపరచబడ్డాను, ఇదిగో నా కుష్ఠవ్యాధి మొత్తం పోయింది, నేను బాగుపరచబడ్డాను, అయ్యా నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు, నీకు పాదాభివందనం అని యేసయ్య పాదాల మీద వాడు పడతాడు. ప్రభు అంటాడు, ఒరే మీరు మొత్తం ఎంతమందిరా? 10 మంది ప్రభువా. మరి 10 మందిలో ఒక్కడివే వచ్చావే, మిగతా 9 మంది ఎక్కడ? మిగతా 9 మంది ఎక్కడ? మేలు పొందుకొని, స్వస్థత పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, నా ద్వారా మేలు, స్వస్థత, ఆరోగ్యం అనుభవించి మేలు పొందుకున్న 9 మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. 10 మంది బాగుపరచబడ్డారు, 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఆ 10 మందిలో ఒక్కడే దేవుడు చేసిన ఆ మేలుకు కృతజ్ఞత కలిగి ప్రభు పాదాల దగ్గర పడిపోయారు. మిగతా 9 మంది మేలు పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, స్వస్థపరచబడి, బాగుపరచబడి, కనీసం కృతజ్ఞత లేని వారిగా యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకెన్నడూ ఆయన దగ్గరికి రాలేదు. ఈరోజు 90% క్రైస్తవ్యం, నా వైపు చూడాలా, 90% క్రైస్తవ్యం నేడు అలాగే ఉంది. రెహబాము అలాగే ఉన్నాడు, 9 మంది కుష్ఠరోగులు అలాగే ఉన్నారు, నేడు దినాల్లో క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకలాగా, ఆశీర్వాదం ఉన్నప్పుడు ఒకలాగా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏవేవో తీర్మానాలు చేసి ఏదేదో ప్రభు దగ్గర గోజాడి కన్నులు గాడిచి కష్టాలన్నీ తిరిగిపోయిన తర్వాత చేసిన తీర్మానాలు, చేసిన వడంబడికలు, చేసిన నిబంధనలు అన్నీ మర్చిపోయి మరలా యథాప్రకారంగా పాత జీవితంలోనే కృతజ్ఞత లేని జీవితాలుగా జీవిస్తూ ఉంటారు.
నా దేవుని బిడ్డారా, మన బ్రతికిన కాలమంతా, నా వైపు చూడండి, బ్రతికిన కాలమంతా ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ఎల్లవేళలా మన జీవితాన్ని బట్టి కృతజ్ఞులమై ప్రభు పాదాల దగ్గర మనం సాష్టాంగ పడాలి. బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, ఆరోగ్యం ఉందంటే దేవుని కృప, నాసికారంధ్రంలో వాయువు ఉందంటే దేవుని కృప, ఊపిరి పీలుస్తున్నామంటే దేవుని కృప, మన లంగ్స్ పాడవకుండా ఉందంటే దేవుని కృప, మన హార్ట్ ఫెయిల్ అవ్వలేదు దేవుని కృప, మన కిడ్నీస్ ఫెయిల్ అవ్వలేదు దేవుని కృప, మన బాడీలో ఏది డ్యామేజ్ కాలా దేవుని కృప. కాబట్టి మన జీవితంలో ఇంతగా మేలు, ఇంతగా సంతోషం, ఆనందం, సమాధానం అనుగ్రహించిన మన దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి. కానీ మధ్యలో యేసయ్యకు నమ్మక ద్రోహం చేసే వారిగా పొరపాటున మనం ఉండకుండా ఉందముగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. బైబిల్లో సేనాదయం భట్టుడు ఒక ఉన్నాడు. సేనాదయం భట్టుడు వీడు ఎలా అంటాడంటే, ఒంటి మీద వస్త్రాలే ఉండవు, సంఖ్యలతో బంధించబడ్డాడు, కాళ్ళకి చేతులకి సంఖ్యలతో బంధించబడ్డాడు. ఎప్పుడు సమాధులు పడుకునేవాడు, సమాధుల నివాసం చేసేవాడు. సమాధులు పడుకుంటూ ఆ దారి పొడుగున, ఆ దారిలో ఎవరైనా కనపడితే రాళ్ళతో వాళ్ళని కొట్టేవాడు. వాటిని వాడే రాళ్ళు తీసుకొని వాడిని వాడే గాయపరుచుకునేవాడు, వారిని వాడే కొట్టుకునేవాడు. ఇలా సేనాదయం బట్టినోడు చేసేవాడు. వాడిని తట్టుకోలేక వాడిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతుంటే కొంతమంది మనుషులు వాడి కాళ్ళను చేతులు కట్టేసి సంఖ్యలతో బంధించేసి ఉంటారు. అయినా వాడు ఆ మార్గం మధ్యలో వచ్చే వాళ్ళందరినీ రాళ్ళతో కొడుతూ ఉంటాడు, వాడిని వాడే గాయపరుచుకుంటూ ఉంటాడు, ఎప్పుడు సమాధులు పడుకుంటూ ఉంటాడు వాడు. ఇలాంటి వాడు ఒకరోజు వాడున్న స్థలానికి యేసయ్య వెళితే, యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి, నా దేవుని బిడ్డలారా, వారిని స్వస్థపరుస్తాడు, వాని కోసం ప్రార్థన చేస్తాడు, వాడు స్వస్థచిత్తుడిగా మార్చబడతాడు. వాడు స్వస్థపరచబడిన తర్వాత వాడు వస్త్రాలు వేసుకొని, బట్టలు తొడుక్కొని, వస్త్రాలు ధరించి ఆ యేసయ్య దేవుని వాక్యం, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంటున్నాడు. ఈలోపు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ వాడిని చూసి, ఆ యేసయ్య మాటలు పక్కన పెట్టు, వాడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడు సేనాదయం పట్టినాడు కదా, ఈడేంది వస్త్రాలు ధరించాడేంది, ఇలా కూర్చోవడం ఏంటి, వీడు దయ్యం పట్టినాడు కదా, వీడేంటి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ఏంటి అని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటయ్యా అని అంటే, దేవుడు వాడిని స్వస్థపరిచాడు, దేవుడు వాడిని ముట్టాడు, వాడు బాగుపరచబడ్డాడు. వాడు బాగుపరచబడిన తర్వాత 9 మంది కుష్ఠరోగుల వలె దేవుని విడిచిపెట్టి వెళ్ళి పోలేదు, కానీ ఆయన పాదాల దగ్గరే కూర్చొని ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుడు మనకు తప్పించుంటాడు, ఎన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేసి ఉంటాడు, ఎన్నిసార్లు దేవుడు మన ఆపదలో, మన కష్టాలు, మన బాధల్లో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మనకు సహాయం చేసి ఉంటాడు బిడ్డలారా. కానీ మనకి కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత? లేకపోతే దేవుని నమ్మక ద్రోహం చేస్తున్నామా? రెహబాము స్థిరపరచబడిన తర్వాత, బలపరచబడిన తర్వాత యెహోవాకు నమ్మక ద్రోహం చేశాడు, దేవుని విడిచిపెట్టాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఎందుకని? స్థిరపరచబడ్డాడు. అప్పుడు కష్టకాలం, అప్పుడు ఇబ్బందులు, అప్పుడు బాధలు ఉన్నాయి, అప్పుడు స్థిరపల్లా. కాబట్టి దేవుని అంటి పెట్టుకున్నాడు. ఏమంటే స్థిరపడ్డాడో, బలపరచబడ్డాడో, అయిపోయింది, ఇంకా వదిలేశాడు. ఇంకా దేవుణ్ణి, ఇంకా మందిరం లేదు, దేవుని వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుడే లేడు అసలు, ఇంకా వదిలేశాడు. మన పరిస్థితి ఏంటి? మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనం ఇంకా దేవునికి కృతజ్ఞులమై నమ్మకస్తులుగా ఉంటున్నామా, లేకపోతే నమ్మక ద్రోహులుగా ఉంటున్నామా? అసలు ఆ మాట ఏ మాట అండి? యెహోవాకు నమ్మక ద్రోహం చేశాడు రెహబాము. యెహోవాకు రెహబాము నమ్మక ద్రోహము చేసెను. నేను చాలా మందిని గమనించాను. చాలామంది నాకు చెప్పిన మాట ఏంటంటే, చాలామంది క్రైస్తవులు నాతో అన్న మాట ఏంటంటే, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, పాస్టర్ గారు నీకు దేవుడు దీనిలోంచి విడిపించిన వెంటనే ఇంకా నేను దేవునికి ఇంకా అసలు ఏ పాపం, ఏ తప్పు, ఏ చిన్న పొరపాటు కూడా నేను చేయను పాస్టర్ గారు, చాలా నమ్మకంగా ఉంటాను. ఇదిగో దేవుడు ఈ సమస్య నుంచి నన్ను, మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయండి అన్న, మా కోసం ప్రార్థన చేయి. ఇదిగో దేవుడు నన్ను కానీ సమస్యలోంచి, కష్టంలోంచి తప్పించిన వెంటనే, సహాయం చేసిన వెంటనే ఇంకా నేను దేవునికే అంకితం. కష్టం తొలిగిపోయింది, సమస్య తీరిపోయింది. అదే మాట మీద ఉన్నావా?
అదే మాట నిలబడ్డామా? లేదు. కష్టాలు తిరిగిన వెంటనే మరలా పాత లోకానికి. ఇలా ఎంతోమంది ప్రజలు నేను చూశాను బిడ్డలారా. కాబట్టి ఇలాంటి వారి ఆత్మీయ స్థితి స్థిరత్వం లేనిది, నిలకడ లేనిది, అంతగా ప్రయోజనకరం లేనిది, దేవునికి నమ్మక ద్రోహం చేసేది. ఇలాంటి భక్తి ద్వారా, ఇలాంటి ఆత్మీయత ద్వారా దేవుని కోపము, దేవునికి దుఃఖమే పుడుతుంది, కానీ తద్వారా దేవుడు సంతోషించేది ఏమీ లేదు. నేను రెహబాము గురించి చెప్తున్న సందర్భంగా ఒకటే మాట చెప్తున్నాను. మన జీవితంలో మనకు ఏమీ లేనప్పుడు, కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు మనకు సహాయం చేశాడు కదా, అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ టైంలో మనం చేసిన తీర్మానాలు ఉంటాయే, ఆ టైంలో మనం చేసిన ఆ ఒడంబడిక నిబంధనలు ఉంటాయే, వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక్కసారి ఇదిగో ఈ కష్టంలోంచి, సమస్య నుంచి దేవుడు నన్ను తొలగిస్తే, నన్ను తప్పిస్తే, నన్ను దీవిస్తే నేను ఇలా ఉంటాను, దేవుని కోసం బ్రతుకుతాను అని చెప్పామే, ఆ మాట మీదే కడ వరకు ఆయన పాదాల దగ్గర బ్రతికే ఆత్మీయత మన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో దావీదు కూడా సేమ్. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, రాజు అవుతాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదు బిడ్డలారా. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏ పొరపాట్లు చేయలేదు. దావీదు రాజు అయిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తాడు. అంటే అతను స్థిరపరచబడిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తాడు దావీదు కూడా. అయితే దావీదు ఎలాంటాడంటే, తన జీవితంలో చేసిన ప్రతి పొరపాటును, ప్రతి తప్పిదాన్ని బట్టి దావీదు దేవుని సన్నిధిలో బహుబలముగా పశ్చాత్తాపడి తన జీవితాన్ని మరలా ప్రభువుకు అంకితం చేసుకున్న యథార్థ హృదయుడు, దేవునికి ఇష్టానుసారుడు. భూమి మీద ప్రతి మనిషి పొరపాటు చేస్తాడు, భూమి మీద ప్రతి వ్యక్తి పొరపాట్లు చేస్తాడు, భూమి మీద బ్రతికిన ప్రతి వ్యక్తి పొరపాట్లు చేస్తాడు, తప్పులు చేస్తాడు, కొన్నిసార్లు పడిపోతూ ఉంటాడు. కానీ అది సమస్య కాదు. ఆ చేసిన పొరపాట్లు, చేసిన తప్పులు, చేసిన ఆ దుష్కార్యాలు ఉంటాయే, అవి మళ్ళా వెంటనే తెలుసుకుని గ్రహించి ప్రభు దగ్గర పశ్చాత్తపడతారే, కన్నీరు గరుస్తారే, ఒప్పుకుంటారే, అదే సూపర్ అంటున్నా నేను. కాబట్టి అది మనం చేయగలగాలి, అది మనము ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. ఆ కృపను, ఆ పశ్చాత్తప ఆత్మను ప్రభు దగ్గర కుమ్మరించగలిగితే, చేసిన దాన్ని బట్టి, పొరపాట్లను బట్టి ప్రభు పాద సన్నిధిలో మనం కన్నీళ్లు కాల్చి మోకరించగలిగితే నా దేవుడు తుడిచేస్తాడు నీ అతిక్రమాలన్నీ. ఉజ్జియా అతను స్థిరపడిన తర్వాత ఒకలాగున్నాడు. ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయేను. అంటే ఎవరైనా కానీ పెట్టారా, ప్రారంభంలో ఒకలాగుంటారు, కాస్త బాగుపడిన ఒకలాగుంటారు. కొంతమంది అంటూ ఉంటారు పాస్టర్ల గురించి, అన్నా ఆ పాస్టర్ గారికి ఏమి లేనప్పుడు చాలా బాగున్నాడు అన్న, ఏమంటా అతను ఎదిగిపోయాడు, గర్వం వచ్చేసింది అతనికి. ఒకప్పుడు ఏమి లేనప్పుడు ఆ పాస్టర్ గారు చాలా పద్ధతిగా చాలా బాగున్నాడు, ఇప్పుడు అన్ని సంపాదించిన తర్వాత అతను మారిపోయాడు అన్న, ఒకప్పుడులాగా లేడన్నా. పాస్టర్ల గురించి పాయింట్ అవుట్ చేసి మనము అసలు మన సంగతి ఏంటి అసలు ఫస్ట్, అంతే కదా. దైవజనుల గురించి మనం పాయింట్ అవుట్ చేస్తూ ఉంటాం. ఆ పాస్టర్ గారికి ఇప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ వచ్చాయి, ఇప్పుడు మారిపోయాడు. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు అన్ని సంపాదించాడు, ఇప్పుడు మారిపోయాడు. ఒకప్పుడు డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు వచ్చింది, మారిపోయాడు. ఒకప్పుడు సంఘం లేదు, ఇప్పుడు సంఘం వచ్చింది, మారిపోయాడు. ఒకప్పుడు విశ్వాసులు లేరు, ఇప్పుడు విశ్వాసులు వచ్చాడు, మారిపోయారు. ఒకప్పుడు ఏమి లేనప్పుడు బాగున్నాడు, ఇప్పుడు మారిపోయాడు పాస్టర్ గారు అని దైవజనుల గురించి పాయింట్ అవుట్ చేసే మన జీవితాల్లో మన సంగతి ఏంది అసలు? మనం మారిపోలేదా? మనం ఉన్నామా నమ్మకంగా? మనం ఉన్నామా దేవునికి కృతజ్ఞత కలిగి? కాబట్టి రెహబాము యెహోవాకు నమ్మక ద్రోహం చేశాడు. ఏంటి నమ్మక ద్రోహము? ఏమి లేనప్పుడు ఒకలాగా ఉన్నాడు, బాగా శ్రమపడిన తర్వాత ఒకలాగా మారిపోయాడు. నేనేమంటానంటే, దేవుడు నరుని యొక్క ప్రతి అంతరంగాన్ని దేవుడు చూచేవాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు నాలాంటి వాళ్ళు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూసేవాడు. దేవుడు మన కష్టకాలంలో, మన ఇరుకు ఇబ్బందుల్లో దేవుడు సహాయం చేసిన ఆ టైంలో మనం ఏవైతే ప్రభుతో చెప్తూ ఉంటామో, మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, ఆయన మరచిపోడు. ఏదో ఒక రోజు నీతో కక్కిస్తాడు ఆయన. ఏదో ఒక రోజు అది నువ్వు ఏదైతే తీర్మానం చేసావో దాంట్లో దేవుడు ఏదో ఒకటి నడిపిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, రెహబాము స్థిరపడక ముందు ఒకలా ఉన్నాడు, స్థిరపడిన తర్వాత ఒకలాగా అయిపోయాడు. పౌలు అంటాడు, దీన స్థితిలో సంపన్న స్థితిలో నా స్థితి ఏదైనా సంతృప్తి కలిగి ఒకేలా జీవిస్తా అంటాడు దైవజనుడైన పౌలు గారు.
మన స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా, ఒకప్పుడు ఎలాగున్నామో, ఒకప్పుడు దేవునికి ఏ విధంగా నమ్మకస్తులుగా ఉన్నామో, సేమ్ మన జీవిత దినాలన్నీ కూడా దేవునికి అలాగే నమ్మకస్తులుగా మనం జీవించాలి. టోటలీ మై కాన్సెప్ట్ ఏంటంటే మనము మారకూడదు. అన్నీ ఉంటే ఒకలాగా, ఏమి లేకుంటే ఒకలాగా, ఏమి లేకపోతే ఒకలాగా, అన్నీ వస్తే ఒకలాగా, ఇలాంటి అస్థిరమైన స్వభావం మన జీవితంలో ఉండకూడదని రెహబాము అస్థిరుడై దేవుని నమ్మకద్రోహం చేశాడని నా దేవుని బిడ్డలారా, మనం అలా నమ్మకద్రోహం చేయకుండా మన జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎటువంటి పొజిషన్లో, ఎటువంటి ప్లేస్లో ఉన్నా, మనం ఎంత దీవించబడినా మనం ప్రభు పాదాల దగ్గర కృతజ్ఞులమై ఉండాల్సిందే. హల్లెలూయా. దీవెనయ్య గారు ఒక పాట రాశారు. దీవెనయ్య గారు ఏంటి ఆ పాట అంటే, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. ఆచారంగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంఘాల్లో ఈ పాట పాడుతూ ఉంటారు విశ్వాసులు. నిజంగా నా ప్రాణమునంత వరకు నువ్వు చేసిన మేలు మర్చిపోనయ్యా అని కృతజ్ఞత పాట పాడే వాళ్ళందరిలో ఉండదు. ఇట్స్ ఇంపాసిబుల్. నేనేమన్నానంటే, మన జీవితంలో దేవుడు చేసిన చిన్న సహాయము, పెద్ద సహాయము, మన జీవితంలో మన కష్టకాలంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, హాస్పిటల్స్లో ఉన్నప్పుడు, కష్టాల్లో, బాధలో, నిందల్లో, బెడ్ మీద ఉన్నప్పుడు, ఇదిగో నిందల అవమానాల్లో కృంగిపోయినప్పుడు, దిక్కు తోచిన పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన సందర్భాల్లో మనం ఉన్నప్పుడు, అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని ఇరుకు ఇబ్బందులే, ఇటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు, ఏ ఆధారం లేని టైంలో మనం ఎంతగా దేవుని దగ్గర ఏడ్చి మొరపెడుతూ, ప్రభువా నీవే మాకు సహాయం చేయాలయ్యా అని ఏడుస్తూ ఉంటామో, అదే భక్తి, అదే జీవితం, అదే ఆత్మీయత సత్యంత వరకు ఉండాలనేది నా ఉద్దేశం. అప్పుడేమో తిరుమల చేస్తాం, ఏదో లోకంలో సామెత ఉంది, తీరం దాటిన తర్వాత ఏంటది, ఏదో సామెత అట. దేవుణ్ణి అవసరానికి వాడుకునే క్రైస్తవులు నేటి దినాలు ఎక్కువ పేరు పెట్టారు. మన దేవుణ్ణి ఒక మాట ఒక దైవజనుడు చెప్తుంటే ఈ మధ్య విన్న యూట్యూబ్లో, ఆ మాట భలే నన్ను ఏడిపించింది. ఆ మాట ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు యూట్యూబ్లో, నేను విన్నా జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మీద వేలాడదీశారు. ఇటుపక్క దొంగ, ఇటుపక్క దొంగ, మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. అప్పటికే మరి యెరూషలేము నడివీధుల్లో ఆయన ఈడ్చారు. అప్పటికే కొరడాలతో ఆయన వీపును బద్దలు చేశారు. అప్పటికే ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టి తలంతా రక్తసిక్తంగా మారిపోయింది. అప్పటికే నానా చిత్రహింసలు యేసుని పెట్టారు. ఇంకా ఏమీ లేదు, అప్పటికే ఆయన ఒంట్లో రక్తమంతా కారిపోయింది. యెరూషలేము నడివీధుల్లో ఆయన్ని పట్టుకొని శిలువ మోపిస్తూ కొన్ని సందర్భాలు ఆయన ఈడ్చుకుంటూ వచ్చి ఆ గొలగొతా కొండ మీద యేసయ్యను సిలువేశారు. ఆయనతో పాటు 2 దొంగలు సిలువేశారు. సిలువేస్తారంట. ఆ తర్వాత ఒక సైనికుడు మొదటి దొంగ కడుపును అలా పొడిచినప్పుడు అతని కడుపులోంచి రక్తం వచ్చిందంట. రెండవ దొంగను పొడిచినప్పుడు అతని కడుపులోంచి రక్తం వచ్చిందంట. కానీ యేసయ్యను పొడిచినప్పుడు రక్తం రాలేదు. మరి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయంట. ఒక దొంగను పడిస్తే రక్తం వచ్చింది, ఇంకో దొంగను పడిస్తే రక్తం వచ్చింది. కానీ యేసుని పడిస్తే రక్తం రాలేదు, నీళ్ళు వచ్చాయి. ఆ పక్క సైనికుడు, అరే ఏంది, ఇతని పొడిస్తే ఇతని ఒంట్లోంచి రక్తం రావట్లేదే, నీళ్ళు వస్తున్నాయి, రక్తం ఏమైంది? బిడ్డలా పాస్కర్ అంటున్నాడు, అప్పటికే రక్తం అంతా గార్చేశాడంట యేసయ్య. అప్పటికే రక్తం అంతా గారిపోయిందంట. అంటే ఒంట్లో ఒక డ్రాప్, ఒక చుక్క, కనీసం ఒక డ్రాప్ రక్తం కూడా ఆయన ఒంట్లో లేకుండా రక్తం అంతా గార్చేశాడంట ఆయన. ఇంక రక్తం గారిపోతే ఇంకేముంటుంది ఒంట్లో? ఇంకేముండదు. ఇంకా రక్తం అంతా గారిపోయి నీళ్ళు వస్తున్నాయంట. ఆ పాస్టర్ గారు చెప్తారు, యేసయ్య రక్తం అంతా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన
ఒక్క చుక్క రక్తమైన ఒంట్లో ఉంచుకోలేదు. ఆయన నీ కొరకు నా కొరకు అందరి కొరకు ఆయన రక్తం అంతా ధారపోసాడు అని ఆ పాస్టర్ గారు చెప్తుంటే నా గుండె బద్దలైపోయింది. అసలు నేను తట్టుకోలేకపోయాను, చూడలేకపోయా వీడియో. నిజమే కదా, ఈ దొంగను పడిస్తే ఒంట్లోంచి రక్తం వచ్చింది, ఇంకో దొంగను పడిస్తే ఒంట్లోంచి రక్తం వచ్చింది. యేసయ్యని పడిస్తే ఒంట్లోంచి రక్తం లేదు, నీళ్ళు వస్తున్నాయి, రక్తం అయిపోయింది. అప్పటికే నీ కోసం రక్తం అంతా గార్చేశాడు. అంటే ఒక చుక్క రక్తం కూడా ఆయన ఒంటిలో ఉంచుకోకుండా నీవు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి ఆ రక్తం అంతా మన కొరకు గార్చేశాడు. దట్ ఈస్ లవ్, దట్ ఈస్ గాడ్స్ లవ్. అందుకే ఈ వాక్యం పెట్టాను, అది శాశ్వతమైన ప్రేమ. అది మధ్యలో ఆగిపోయే ప్రేమ కాదు. అది ఏదో 1 నెల 2 నెలలు 3 నెలలు ఉండే కొంతకాలం మటుకు ఉండే ప్రేమ కాదు. అది శాశ్వతమైన ప్రేమ. ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. నిజమే కదా, బైబిల్లో ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. విన్నారా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నేను ఇలా కృప చూపిస్తున్నాను. బా, ఎవరు చూపిస్తారు ఈ ప్రేమ? నన్ను కనిపించే తల్లిదండ్రులే ఎన్నోసార్లు తప్పుగా అపార్థం చేసుకున్నారు. నన్ను రక్త సంబంధికులే, బంధుమిత్రులే ఎన్నోసార్లు తప్పుగా అపార్థం చేసుకుంటారు మనల్ని. నా అనుకున్న వారందరూ ఎన్నోసార్లు మనందరినీ తప్పుగా అపార్థం చేసుకుని మన గురించి ఒకలా అనుకుంటారు. కానీ ఆయన ప్రేమ అట కాదు కదా, అది శాశ్వతమైన ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. ముదిమి ప్రాయం వచ్చే వరకు ఎత్తుకునే ప్రేమ. అది మధ్యలో హ్యాండ్ ఇచ్చే ప్రేమ కాదు, మధ్యలో ఆగిపోయే ప్రేమ కాదు, మధ్యలో సెకండ్ ఇచ్చి ఇంకా ఉంటా టాటా బై బై అని చెప్పే ప్రేమ కాదు. అది సత్యంత వరకు గుంటలో సమాధి చేసి సమాధిలో పాతి పెట్టే పడేంత వరకు ఆ శాశ్వతమైన ప్రేమ మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నా బాధ ఏంటంటే, అలాంటి శాశ్వతంగా ప్రేమించే దేవునికి మనం నమ్మక ద్రోహం చేయొచ్చా? అలాంటి శాశ్వతంగా ప్రేమించే దేవుణ్ణి మనం అవసరానికి వాడుకొని యూజ్ అండ్ త్రో. హోటల్కి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం, లంచ్ చేస్తాం, పార్టీ చేసుకుంటాం, తింటాం. తిన్న తర్వాత వాడు ఏమిస్తాడు? వాడు ఇలాంటి టిష్యూ పేపర్ ఒకటి ఇస్తాడు కదా. దేనికి? తుడుచుకొని పడేసేయడానికి. అలా డిన్నర్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ తీసుకుని క్లీన్గా తుడుచుకొని డస్ట్బిన్లో పడేస్తారు. సేమ్ 99 మంది క్రైస్తవులు యేసయ్యని ఇలా తుడుచుకొని అలా డస్ట్బిన్లో పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే, ఆపద ఉన్నంత వరకే, అవసరత ఆపద ఉన్నంత వరకే దేవుడు కావాలి. కష్టం ఉన్నప్పుడే దేవుడు కావాలి, అనారోగ్యం ఉన్నప్పుడే దేవుడు కావాలి, శ్రమలు వచ్చినప్పుడే దేవుడు కావాలి, ఇబ్బందులు ఉన్నప్పుడే దేవుడు కావాలి. ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు తీరిపోతే ఇంకా దేవుడు అవసరం లేదు, మందిరం అవసరం లేదు, సేవకుడు అవసరమే లేదు. ఇంకా ఇలా యేసుక్రీస్తు ప్రభుని అవసరానికి వాడుకు వదిలేసే క్రైస్తవులు నేటి నెల కోకలుగా మారిపోయి పెట్టారు. నేనేమంటానంటే, మన కొరకు రక్తం కాదు, రక్తమంతా కారిపోయి ఆఖరికి నీళ్లు ఒంట్లోంచి వస్తున్నాయంటే ఒక చుక్క రక్తము కూడా ఆయన ఒంట్లో ఉంచుకోకుండా మన కొరకు ఆయన రక్తమంతా కార్చాడంటే అంతటి ప్రేమ గల దేవునికి మనము నమ్మక ద్రోహం చేయవచ్చా? చేయొచ్చా మనం అసలు? నా దేవుని బిడ్డలారా, కాబట్టి నేనేమంటానంటే, సత్యంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, కష్టకాలంలో ఇరుకు ఇబ్బందులు ఎలా ఉన్నామో కడ వరకు మన దేవునికి కృతజ్ఞులమై ఆయన పాద సన్నిధిలో పడదము గాక. హల్లెలూయా. అరే, మీరు 10 మంది కదా స్వస్థపరచబడ్డారు, మరి ఒక్కడే వచ్చారు ఆయన పాదాల కాడికి. మిగతా 9 మంది ఎక్కడా? మిగతా 9 మంది స్వస్థపరచబడి అవసరం పొందుకొని అవసరం తీరిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది 70 మంది శిష్యులు యేసయ్యను వెంబడిస్తారు. యేసయ్యను ఎంతోమంది శిష్యులు వెంబడిస్తారు. రాను కొంతకాలానికి ఏమవుతుందంటే యేసు ప్రభు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వదిలేసి ఆఖరికి 12 మంది మిగులుతారు. ఈ 12 మందిని ప్రభు పిలిచి, పేతురు, యోహాను, యాకోబు వాళ్ళందరూ వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టి, మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా?
పేతురు అంటాడు, అయ్యా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నిన్ను విడిచి నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నిత్య జీవపు మాటలు గలవాడు నీ ఒక్కడివే కదా, కాబట్టి ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను విడిచిపెట్టి మేము వెళ్ళాం ప్రభువా అని పేతురు యేసయ్య ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. నిజమే, 70 మంది ఉంటే ఆఖరికి 12 మందే మిగిలారు. నా దేవుని పెట్టారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగిలిన ఆ 12 మందే ప్రపంచాన్ని తల్లకిందులుగా చేశారు. మిగిలిన ఆ 12 మందే యేసయ్య కొరకు బహుబలమైన పరిచర్య చేశారు. అందుకే చెప్తున్నా, నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గరైనా దైవజనుడి దగ్గరైనా నమ్మకత్వం చాలా అవసరం. ఎంత నమ్మకంగా ఉంటామో, ఎంత నమ్మకత్వం కలిగి భూమి జీవిస్తామో, ఎంతగా నమ్మకత్వం కలిగి దేవునికి కృతజ్ఞులమై ఉంటామో, భవిష్యత్ కాలంలో అంతగా మన దేవుడు అందని శిఖరం ఎక్కిస్తారు మన జీవితాలని. హల్లెలూయా. ఈ రెహబాము అనేటువంటి ఏం చేశాడంటే, అన్ని బాగలేనప్పుడు, ఏమి బాగలేనప్పుడు ఒకలా ఉండి అన్ని సంపాదించి స్థిరపడిన తర్వాత, రాజ్యం బాగా బలపరచబడిన తర్వాత దేవుని మందిరాన్ని, ధర్మశాస్త్రాన్ని వదిలేశాడు. నమ్మక ద్రోహి. బైబిల్ రాబడింది, యెహోవాకు అతను నమ్మక ద్రోహం చేసేను. దేవుడు మామూలుగా ఉంటాడా? దేవుని మోసం చేసి ఎవరైనా బతకగలుగుతారా? దేవునికి హ్యాండ్ ఇచ్చి ఎవరైనా నెమ్మదిగా ఉండగలుగుతారా? ఆయన ఏం చేశాడంటే, నీ సంగతి తిట్టగాదరా, నీ సంగతి తెలుస్తా అని చెప్పి పక్క దేశపు ఐగుప్తు దేశపు రాజుని రేపుతాడు. పక్క దేశపు ఐగుప్తు రాజుని ఆ యూదా రాజు రెహబాము మీదకి యుద్ధానికి రేపి యుద్ధానికి పంపిస్తాడు. దేవుడే పంపిస్తాడు. వెంటనే కొంతమంది వచ్చాయా, పక్క దేశం ఐగుప్తు రాజు మన మీద యుద్ధానికి దానికి వచ్చాడు. అతను కొన్ని వేల రథాలని, గుర్రాలను, సైన్యాన్ని సమకూర్చి ఇదిగో మన మీద యుద్ధానికి రాబోతున్నాడు అని ఆ దేశంలో సైనికులు వచ్చి రెహబాము రాజుతో అంటారు, అరే మనం ఏ అన్యాయం చేసాం, మనం ఏ పాపం చేసాం, ఏంటి బాధ? లేదు, ఇదిగో మన దేశాన్ని ఆక్రమించడం కోసం ఐగుప్తు రాజు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. వెంటనే షమయా అనే ప్రవక్త ఉంటాడు. ఆ దినాల్లో షమయా అనే ప్రవక్త వెంటనే వచ్చి, రాజా ఇదిగో ఇశ్రాయేలారా, యూదావారులారా, రెహబాము రాజా, నీవు స్థిరపరచబడిన తర్వాత, బలపరచబడిన తర్వాత నువ్వు దేవుని విడిచిపెట్టావు, నీకు కృతజ్ఞత లేదు, నమ్మక ద్రోహం చేసావు నీవు, కాబట్టి ఆ పక్క దేశపు రాజును దేవుడు నీ మీదకి లేపాడు. నీవు కానీ ఒప్పుకోకపోతే, మళ్ళా సరెండర్ అవ్వకపోతే ఇంకా నీ ఇష్టం అని చెప్తాడు. బైబిల్ రాయబడింది, ఏమంటే ఆ శ్రమ కష్టం వచ్చిందో ప్రజలందరూ రెహబాము రాజు వారు తమ్మును తాము తగ్గించుకొనిరి. వారు తగ్గించుకోవడం దేవుడు చూచి వారి మీదికి రావాల్సిన ఉగ్రత రాకుండా ఆపివేసెను. బైబిల్ అన్నమాట చదువు ముగిచేస్తా నేను. 2వ దినవృత్తాంతముల గ్రంథము, అక్కడే 12వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 6వ వచనం కాదు, 6. తమ్ము తాము తగ్గించుకొని యెహోవా న్యాసుడని తమ్మును తాము తగ్గించుకొనుట ఏంటంట? తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను కనుక వారు తమ్మును తాము తగ్గించుకొని కనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరించక త్వరలోనే వారికి రక్షణ దయచేసను. చాలు, ఇంకా చాలు, లాస్ట్ మాట ఇది, ముగించుకుందాం. ఇంకా మనం ఏమంట, ఐగుప్తు రాజును యూదా రాజు మీదకి, దేశాన్ని మీదకి దేవుడు పురుకొలిపి రేపి పంపించాడు. వెంటనే వారందరూ యెహోవా న్యాయస్తులని తమ్మును తాము తగ్గించుకొనిరి. తమ్మును తాము తగ్గించుకోవడము యెహోవా చూచెను. చూచి వారి మీదకి రావాల్సిన ఉగ్రత తప్పించి వారందరికీ రక్షణ దయచేసెను. హల్లెలూయా. చివరిసారిగా రెహబాము చేసిన బిడ్డారా, రెహబాము ప్రవర్తించిన తీరు ఇది. కొన్నిసార్లు నా వైపు చూడండి, కొన్నిసార్లు దేవుడే మన మీదికి శత్రువులు పంపిస్తాడు.
కొన్నిసార్లు దేవుడే మన మీదకి రోగాన్ని పంపిస్తాడు, కొన్నిసార్లు దేవుడే మన మీదకి శ్రమలు పంపిస్తాడు, కొన్నిసార్లు దేవుడే మన మీదకి శత్రువులను విరోధులను దేవుడే రేపుతాడు. ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది ఆ సంగతి. అంతే కదా, యూదారాజు రెహబాము మీదకి ఐగుప్తు రాజు శత్రువును పురికొల్పి రేపి పంపించింది ఎవరు? దేవుడే. యోబు జీవితం ప్రశాంతంగా ఉన్న యోబు జీవితం మీదకి సాతాను యోబు జీవితంలో ప్రవేశించి సాతాను యొక్క ఆ యోబు యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి సాతాను అనుమతించింది ఎవరు? దేవుడే. కాబట్టి మన జీవితంలో ఈ మాట ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మన జీవితంలో ఏదైనా శ్రమో, కష్టమో, బాధో, ఇరుకో, ఇబ్బందో, వ్యాధో, రోగమో ఏదైనా మన జీవితంలో మనలోనికి మనకి అనుమతించబడిందంటే అది దేవుని ద్వారానే అనుమతించబడింది. దేవుని అనుమతి లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుడు అనుమతించకుండా, దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా నీ జీవితంలోకి ఏది కూడా ప్రవేశించనేరదు. ఏదైనా నీ జీవితంలో ప్రవేశించిందంటే దానికి దేవుడే అనుమతించాడు. ప్రశాంతంగా ఉన్న యోబు కుటుంబంలోనికి, యోబు కుటుంబాన్ని నాశనం చేయడానికి సాతానుకు అనుమతించింది దేవుడే. ప్రశాంతంగా స్థిరపరచబడి సాగిపోతున్న రెహబాము జీవితంలోనికి, రెహబాము దేశంలోనికి ఐగుప్తు రాజైన శత్రువుని రేపి పంపించింది దేవుడే. ఒకానొక సందర్భంలో ఇజ్రాయేల్ మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు రేపి పంపించింది దేవుడే. ప్రభువా, ఇంత కఠినాత్ముడువా, ఇటువంటి కఠినమైన వాడువా అంటే కొన్నిసార్లు నీవే శ్రమ అప్పగిస్తావా, కొన్నిసార్లు నీవే మా మీద ఇది కష్టాలు అప్పగిస్తావా, కొన్నిసార్లు నీవే మమ్మల్ని బాధ పెడతావా, కొన్నిసార్లు నీవే సాతానుకు అనుమతించి సాతానుకు మమ్మల్ని అప్పగిస్తావా, కొన్నిసార్లు నీవే మాకు ఈ కష్టం, ఈ రోగం అనుమతిస్తావా అంటే ఎస్ దేవుడే. ఎందుకు అనుమతిస్తారంటే మనం దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని తెలుసుకొని మనము ఆయన సన్నిధిలో తగ్గించుకుంటామని. యెహోవా, నువ్వు న్యాయస్థుడవయ్యా, నువ్వు కనికర గలవాడవయ్యా, నీ గొప్ప దేవుడవయ్యా, మేమే నమ్మక ద్రోహులము, మేమే పాపులము, మేమే విడిచిపెట్టాము, మేమే నీకు అన్యాయంగా జీవించాము. ప్రభువా, నీవైతే న్యాయస్థుడువు, నమ్మకస్తుడువయ్యా, ఇదిగో మా మీదకి వచ్చి నీ కష్టం విషయమై తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు మేము ఇలా జీవించాం కాబట్టి మాకు శ్రమ ఎదురైంది, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లతో పశ్చాత్తాపడి తగ్గించుకుంటాము. చూడు, అందుకోసము దేవుడే కొన్నిసార్లు మన మీదకి రేపతాడు. కాబట్టి ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి మన జీవితంలో అనుమతించబడ్డప్పుడు మనుషుల మీదనో, వారి మీదనో, ఈరి మీదనో, వాటి మీదనో, వేటి మీదనో బిడ్డరా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా ఈ శ్రమ అనుమతించింది దేవుడే, ఇలా చేయమని ఇలా అనుమతించింది దేవుడే. దావీదు కొండల గుహల్లో, అరణ్యంలో కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోతున్నాడు. షిమీ అనే వాడు వచ్చి, రే దావీదా, నమ్మక ద్రోహి, దుర్మార్గుడా అని భయంకరమైన పదాలతో దూషిస్తూ ఉంటాడు. పక్కనుండే సైన్యాధిపతి అంటాడు, నాయనా రాజా, ఒక్క మాట చెప్పు, ఈ విశ్వాసం లేని కుక్క నిన్ను వాడు ఇన్ని మాట్లాడతాడా? నువ్వు సెలవి, వాడిని తల ఛేదించుకొని నీ కారు తీసుకొని వస్తాను అని సైన్యాధిపతి అంటే దావీదు అంటాడు, వద్దు నాయనా, వద్దురా, తిట్టని మాట్లాడి. వాడు అలా తిట్టమని ఇదిగో నా మీదకి అప్పగించింది దేవుడే. వాడు అలా తిట్టమని వానికి ఆజ్ఞాపించింది, వానికి సెలవిచ్చింది దేవుడే. వాడు నన్ను అలా దూషించమని ఇదిగో వానికి సెలవిచ్చింది దేవుడే. దేవుని సెలవు లేకపోతే ఎవడు మనల్ని ఏమన్నాడు? వాడు అలా తిడుతున్నాడంటే దానికి దేవుడు పర్మిషన్ ఇచ్చారా? వాడు నన్ను దుర్మార్గుడా, చీపో, రహంతో కూడా అన్ని లేనిపోని పదాలతో నన్ను వాడు తిడుతున్నాడంటే వాడికి దేవుడు అనుమతించారా? కాబట్టి తిట్టని, దూషించని, ఏం మాట్లాడతాడో మాట్లాడినరా. వాడు మాట్లాడిన మాటలు బట్టి అయినా నన్ను దేవుడు కనికరిస్తాడేమో. వాడు మాట్లాడతాడే కనికరం లేకుండా, వాడు మాట్లాడతాడే దుర్మార్గమైన మాటలు, ఆ మాటలు బట్టి అయినా నా మీద దేవునికి జాలి కనికరం బట్టి అప్పుడైనా నన్ను కనికరిస్తాడేమో. వాడిని తిట్టనీరా, వాడిని తిట్టని అని దావీదు తన సైన్యాధిపతికి అప్పగిస్తాడు. అంటే దావీదుకి ఏమర్థమైంది? తన మీదకి వచ్చిన నింద, శ్రమ, వేదన, అవమానం ఎలా వచ్చింది? దానికి దేవుడు అనుమతించాడు అన్న సంగతి దావీదుకి అర్థమై దావీదు అంటాడు, వాడు తిట్టిన తిట్లకైనా దేవుడిని కనికరించి నన్ను ప్రేమిస్తాడేమోరా, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో, వాడు తిట్టని అని దేవుని స్థలంలో దావీదు తగ్గించుకుంటాడు. దేవుడికి కావాల్సిందంటే బిడ్డలారా,
మనం ఇచ్చే కానుకలో, మనం ఇచ్చే ఏవేవో కాదు. దేవుడికి కావాల్సింది మనలో తగ్గింపు జీవితము. దేవుడికి కావాల్సింది మనలో ఆ తగ్గింపు హృదయము, పశ్చాత్తాప హృదయము, ఆ ఒప్పుకోలు స్వభావము, ఆ ఒప్పుకుంటామే, కన్నీరు కారస్తూ తగ్గించుకుంటామే. అది దేవునికి చాలా అవసరం. అది కావాలా దేవునికి. అది మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని అలా తీసుకురావడం కోసమే ఆయనే కొన్నిసార్లు మన జీవితంలో శత్రువులను, శ్రమలను రేపతాడు. అట్లా నిజమే కదా, అంత వాక్యమే, సొంత మాటలేం కాదు. హిజ్కియాకు రోగం వచ్చింది. హిజ్కియాకి మరణకరం రోగం వచ్చింది. హిజ్కియాకి పాస్టర్ గారు వచ్చాడు, అరే హిజ్కియా, ఇదిగో మరి కొద్ది రోజుల్లో చచ్చిపోతావు, నువ్వు నీళ్ళు చక్కబెట్టుకో అని హిజ్కియాతో పాస్టర్ గారు మాట్లాడతాడు. బట్ హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తాడు? యెహోవా, ప్రభువా, నీతిగల న్యాయంగల నా దేవా, ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ప్రేమతో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ఎంత యథార్థంగా ఉన్నానో, ఒకప్పుడు ఏ విధంగా, ఇప్పుడంటే తెలుసు తెలియక పొరపాట్లు చేశాను, ఇప్పుడంటే తెలుసు తెలియక ఇదిగో నీకు అవిధేయుడిగా ఉన్నాను. కానీ ఒకప్పుడు ఎంత మంచిగా, ఎంత భక్తిగా, ఎంత విధేయతగా, ఎంత నమ్మకంగా ఉన్నానో ఒకప్పుడు భక్తిని జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా కన్నీళ్లు విడిచెను. బైబిల్ రాయబడింది, హిజ్కియా కన్నీళ్లు విడిచుట దేవుడు చూచెను. వెంటనే పాస్టర్ గారు చెప్తాడు, అరే పాస్టర్, ప్రభువా, చిత్తం ప్రభువా, నువ్వు మళ్ళా వెళ్ళి హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు గార్చావు కదా, హిజ్కియా నువ్వు ఏడ్చావు కదా, నువ్వు కన్నీరు గార్చావు, నువ్వు ఏడ్చావు కాబట్టి నువ్వు ఏడవడము, నువ్వు కన్నీరు గార్చడము, నువ్వు తగ్గించుకోవడము దేవుడు చూశాడు. చూచి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగి చెడిపోయాడు. 15 ఏళ్ళ, అవును 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించాడు. మీరు గమనించండి, చచ్చిపోతావు అనే వాడి జీవితంలో 15 ఏళ్ళు ఆయుష్ ఎలా పొడిగించబడిందంటే తగ్గింపు, కన్నీళ్ళు. అంతకుముందు వచ్చి 5 నిమిషాల ముందు వచ్చి మరికొద్ది రోజులు చచ్చిపోతామన్నాడు. ఆ తర్వాత మరలా వచ్చి 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏంటి దేవుడు 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 అంత ఈజీగా మారిపోతాడా? దేవుడు అంత 5 నిమిషాల ముందు చచ్చిపోతామన్నాడు కదా, 5 నిమిషాల తర్వాత మరల వెంటనే చచ్చిపోడు. వాడు 15 ఏళ్ళు ఆయుస్తాను. ఏంటయ్యా 5 నిమిషాల మనసు మారిపోయిందా అంటే, ఆ 5 నిమిషాలు దేవుని మనస్సు మారిపోవడం గల కారణము హిజ్కియా కన్నీళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. ఆ 5 నిమిషాలు దేవుని మనస్సు మారిపోవడానికి హిజ్కియా కన్నీళ్ళు విడిచి పశ్చాత్తపడతాడే, హిజ్కియా కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాడే. ఆ కన్నీళ్ళు చూశాడు, 5 నిమిషాల చరిత్ర మొత్తం మార్చిపడేశాడు. మళ్ళా నేనేమంటానంటే మన కన్నీళ్ళు మన దేవుని నిర్ణయాలను మార్చివేస్తాయి. మన కన్నీళ్ళు మన దేవుని సిద్ధాంతాలు మార్చివేస్తాయి. మన కన్నీళ్ళు మన దేవుణ్ణి కదిలిస్తుంది. మన కన్నీళ్ళు మన దేవుణ్ణి తీసుకొస్తుంది. మన కన్నీళ్ళు మన దేవుణ్ణి కరిగిస్తుంది. మన కన్నీళ్ళు మన దేవుని మనసును మార్చేస్తుంది. మన కన్నీళ్ళు మన దేవుని మన దగ్గర తీసుకొస్తుంది. అంత పవర్, అంత శక్తివంతమైనవి మన తగ్గింపైనా, మన కన్నీళ్ళైనా నా దేవుని బిడ్డరా. కాబట్టే మన జీవితంలో ఉండాల్సింది ఎక్కువగా తగ్గింపు, కన్నీళ్ళు, తగ్గింపు, కన్నీళ్ళు, తగ్గింపు, కన్నీళ్ళు, తగ్గింపు, కన్నీళ్ళు. ఎంత తగ్గించుకుంటావో, ఎంత కన్నీరు గారుస్తావో, ఎంత కృతజ్ఞుడివో ఆయన పాదాల సన్నిధిలో కూర్చొని కన్నీరు గారుస్తూ తగ్గించుకుంటూ ఉంటావో అంతగా కృప నీ మీదకి వస్తుంది. బైబిల్ రాయబడింది, దీనులకే ఆయన కృపనిస్తాడు. దీనులకి కృపనిస్తాడు. నా వైపు చూడండి. యేసు ప్రభును సిలువేశారు కదా, సిలువేసి చంపేశారు కదా. చంపేసి ఏం చేశారు? ఒక పెద్ద సమాధిలో పాతిపెట్టారు. పాతిపెట్టేసిన సమాధికి ఎవరు కూడా సమాధిని కదిలించకుండా ఒక పెద్ద అడ్డుబండ, పెద్ద అడ్డురాయి సమాధికి అడ్డుగా పెట్టేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? చంపేశాం, యేసు అనేవాడు చచ్చిపోయాడు, యేసు అనేవాడు సిలువలో చనిపోయాడు, వీడిని వీడే కాపాడుకోలేకపోయాడు, వీడంట ప్రజలందరూ రక్షణ తీసుకొస్తాడంట అని మాట్లాడుకున్నారు. ఒకవేళ ఈ చచ్చిన తర్వాత ఆ సమాధిలో పెడితే ఎవడైనా వచ్చి శత్రులు వాళ్ళ శిష్యులు చెతికెళ్ళిపోతారని చెప్పి మనుషులు కదిలించలేంత పెద్ద అడ్డుబండ సమాధి ముందు పెట్టేస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంకా యేసు అనేవాడు బయటికి రాడు, యేసు అనేవాడు ఎవరు బయటకు తీసుకెళ్ళలేరు అని
దేవుని పిల్లరా, ఇలా బాధ అంతా ఏంటంటే 3వ రోజు లేస్తామని చెప్పాడు కదా, ఎట్ట లేస్తాడో మేము చూస్తాం అని వీళ్ళు రోమా గవర్నమెంట్ అంతా, సైనికులంతా, రాజులంతా కట్టుకుని చూస్తూ ఉంటే సిలువ యేసయ్యను ఆపలేకపోయింది, సమాధి యేసయ్యను ఆపలేకపోయింది. 3వ రోజు రానే వచ్చింది. ఆ 3వ రోజున మృత్యుంజయుడై మరణాన్ని జయించి, సమాధిని గెలిచి, సమాధిని చీల్చి, సమాధికి అడ్డుగా ఉన్న బండను బద్దలు చేసి, ముక్కలు చేసి, పరిశుద్ధాత్మ చేత మృత్యుంజయుడై ఆయన మరలా సజీవుడే లేచాడు. సిలువ ఆయన బంధించాలనుకుంది, రోమా గవర్నమెంట్ చట్టం ఆయన బంధించాలనుకుంది, సమాధి మీద ఉన్న అడ్డుబండ ఆయన బంధించాలనుకుంది. 3వ రోజున లేస్తానని చెప్పారు కదా, ఎట్టలు లేస్తాడో మేము చూస్తాం అని ఆయన బంధించేలా గమనిస్తూ ఉన్నారు. 3వ రోజున ఏది అడ్డుబండ కాదు, సిలువ కాదు, సమాధి కాదు, రోమా సైనికులు కాదు, రోమా చట్టం కాదు, ఎవరు కాదు, యేసయ్యను ఆపలేకపోయారు. ఆయన లేచి తిరిగి లేచాడంతే, ఎవరు ఆయన పట్టుకోలేకపోయారు. ఇది మన దేవుని యొక్క పవర్, ఇది మన దేవుని యొక్క శక్తి, ఇది మన దేవుని యొక్క బలం, ఇది మన దేవుని యొక్క బలశౌర్యం. ఇలాంటి గొప్ప దేవుడు బైబిల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే, అయ్యా తెల్లవారుతుంది, దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోవాలా అంటున్నాడు. నన్ను వదిలిపెట్టు దయచేసి, నన్ను గట్టిగా పట్టుకున్నావు, నన్ను పట్టుకుని సరే నేను వెళ్ళలేకపోతున్నాను, ఇదిగో నన్ను గట్టిగా బందీ చేసావు కాబట్టి నా వల్ల కావట్లేదు, నీవు కానీ నన్ను వదిలిపెడితే నేను వెళతాను, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి, తెల్లవారుతుంది, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అని దేవుడు ఒక మానవుడి దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. ఏంటి అసలు ఇది? సమాధి జయించలేకపోయింది, సమాధి ఓడించలేకపోయింది, అడ్డుబండ ఓడించలేకపోయింది, రోమా చట్టం ఓడించలేకపోయింది, ఎంతమంది ఆపినా మృత్యుంజయుడే తిరిగి మరణపు సంఖ్యలో తెంచిలేసాడు యేసయ్య. ఇటువంటి గొప్ప దేవుడు ఒక వ్యక్తి ఆ రోజు రాత్రి కన్నీళ్లు గారుతూ ప్రార్థన చేస్తూ ఉంటే యేసయ్య అంటాడు, నన్ను వదిలిపెట్టయ్యా, నేను వెళ్ళిపోవాలా, నన్ను వదిలిపెట్టయ్యా. సమాధి బండను బద్దలు చేసినోడు, మరణాన్ని బద్దలు చేసినోడు ఒక వ్యక్తి చేతిలో ప్రతిబలాడుకుంటున్నాడు. యాకోబు యాకోబు తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టు. యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించదే కానీ నేను నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అని యాకోబు అంటూ ఉంటాడు. ఇక దేవుడే ఉంటాడు, లేదయ్యా తెల్లారిపోతుంది, నేను వదిలిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టు. ఒక వ్యక్తి కన్నీళ్లలో బందీ అయిపోయాడు దేవుడు, ఒక వ్యక్తి కన్నీళ్ళ ప్రార్థనలో దేవుడు బందీ అయిపోయాడు. దేవుడు ప్రతిమలాడుకుంటున్నాడు, నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలని. ఏం జరిగింది? అంత గొప్ప దేవుణ్ణి, సమాధి ఆపలేకపోయిన దేవుణ్ణి ఒక మనిషి కన్నీళ్ళు ఆపేసేయట్టే. అంత కన్నీళ్ళు పవర్ఫుల్ మన కన్నీళ్ళు, అంత విలువైనవి. దేవుణ్ణి కదలకుండా బంధించే మన కన్నీళ్ళు, దేవుణ్ణి అలా గట్టిగా బిగపట్టేవి మన తగ్గింపు, మన కన్నీటి ప్రార్థనే. కాబట్టి ఎప్పుడు చెప్తా ఉంటాను, తగ్గింపు కన్నీళ్ళ ప్రార్థన బహుశక్తిమంతమైనవని. నువ్వే ప్రార్థన చేయొద్దు, అరగంట సేపు కూర్చొని ఏడుస్తూ ఉండు, బహుబలమైన ప్రార్థన అది. అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా, ఏం మాట్లాడొద్దు, సైలెంట్ కూర్చో, మోకరించు, ఏడాస్తా ఉండు అంతే. ఆయన తట్టుకోలేడు ఇంకా. యాకోబు చేసినదే కదా, ఆ రాత్రే కదా యాకోబు ఇజ్రాయేలుగా మారిపోతాడు. ఆ రోజు రాత్రంతా యాకోబు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, నన్ను వదిలేసి, నేను వెళ్ళిపోవాలి, వదిలేసి. అంత గొప్ప దేవుడు, సమాధి ఆపలేకపోయిన దేవుణ్ణి యాకోబు యొక్క కన్నీళ్ళు దేవుణ్ణి ఆపేశాయి. మనకేమర్థం అవ్వాలంటే, మన కన్నీళ్ళు మన దేవుణ్ణి ఆపగలుగుతుంది, మన కన్నీళ్ళు మన దేవుని మనసును మార్చగలుగుతుంది, మన కన్నీళ్ళు మన దేవునిని మన దగ్గరికి తీసుకురాగలుగుతుంది. కాబట్టే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెహబాము అనేటోడు ఎంత గర్వించాడు. స్థిరపడక ముందు ఒకలా ఉండి, స్థిరపడిన తర్వాత వదిలేసే దేవుణ్ణి, విడిచిపెట్టేసే దేవుణ్ణి. అయితే శత్రువుని రెహబాము మీదకి లేపినప్పుడు ఆ రెహబాము అని గర్విస్తే ఈడ మరలా, అయ్యా దయతో పొరపాటిందయ్యా, క్షమించయ్యా అని తగ్గించుకున్నాడు. వారు తగ్గించుకోవడం యెహోవా చూచెను. మనం తగ్గించుకుంటే దేవుడు చూస్తాడు, మనం తగ్గించుకుంటే దేవుడు చూడాలి. మన తగ్గింపు, మన విధేయత, మన కన్నీళ్ళు, మన దీనత్వం మన దేవుడు చూచి కరిగిపోవాలి. ఆయన పిల్లరా, అంతగా నమ్మక ద్రోహం చేసిన వాడు కూడా
వాడు తగ్గించుకున్న వెంటనే ఆయన ఏమన్నా కఠినంగా ఉన్నాడా? ఫస్ట్ ఏమన్నాడు? యెహోవాకు నమ్మక ద్రోహం చేశాడు అన్నాడు. ఈడేమన్నా తగ్గించుకున్నాడు, ఈడేమన్నా కన్నులు గార్చాడు. వారు తగ్గించుకున్నారు కాబట్టి వారిని తప్పించి రక్షణ దయచేస్తాను. మన దేవుని ఆలోచనను, మన దేవుని మనస్సును, మన దేవుని ఉద్దేశాలను, మన దేవుని హృదయాన్ని మార్చగలిగింది మన తగ్గింపు, మన ప్రార్థనే. కాబట్టి నేను ముగిచేస్తున్నాను. మనము ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా విధేయులుగా ఉంటామో, ఎంతగా దీనులుగా ఉంటామో, ఎంతగా ఒప్పుకుంటామో, ఎంతగా కన్నీటి అనుభవం కలిగి మనము మన దేవుని సన్నిధిలో ఉంటామో, అంతగా మన దేవుడు మన మీద కృపను కుమ్మరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకో సత్యం ఒకటి, మన జీవితంలో ఏమి లేప్పుడు ఎలాగున్నామో అన్నీ ఉన్నప్పుడు అలాగే ఉండాలి. స్థిరపడక ముందు ఒకలాగా, స్థిరపడినాక ఒకలాగా, అన్నీ బాగున్నప్పుడు ఒకలా, అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, ఏమి బాగలేనప్పుడు ఒకలాగా, ఆపద ఉన్నప్పుడు ఒకలాగా, ఆపద తీరిపోయినాక ఒకలాగా, కష్టం ఉన్నప్పుడు ఒకలాగా, కష్టం తీరిపోయినాక ఒకలాగా, బాధ ఉన్నప్పుడు ఒకలాగా, బాధ తీరిపోయిన తర్వాత ఒకలాగా. ఇలా యేసయ్యను అవసరానికి మనం వాడుకునే భక్తి మన జీవితంలో ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మన జీవితంలో ఎంత తగ్గించుకుంటామో, ఎంత కన్నీళ్లు గరుస్తామో, అంతగా దేవుని కృప మన మీద అధికంగా కుమ్మరించబడుతుంది. ఈడు నమ్మక ద్రోహం చేసినా తగ్గించుకున్నాడు, దేవుని కనికరమ చేసింది అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో తగ్గింపు 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 తగ్గింపు, కన్నీళ్ళు 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 కన్నీళ్ళు, తగ్గింపు కన్నీళ్ళు తగ్గింపు కన్నీళ్ళు. నిన్ను కదిలిస్తే నీలో తగ్గిపోయినా ఉండాలా, కన్నీళ్ళైనా ఉండాలా. నిన్ను అలా కదిలిస్తే నీలో నుంచి తగ్గిపోయినా ఉండాలా, కన్నీళ్ళైనా ఉండాలా. అది మన దేవుడు చూడాలి. ఇది మన దేవుడు చూస్తాడు. ఉంది కదా, వారు తగ్గించుకోవడం యెహోవా చూచెను. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట యెహోవా చూచెను. ఇశ్రాయేలు పెట్టిన బాధ, మొర, కన్నీళ్లు దేవుడు చూచెను. ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి మన బ్రతుకు యాత్ర అంతట్లో కృతజ్ఞులమై మన దేవునికి మనం జీవించాలి. రెండవదిగా, ఎంత తగ్గించుకుంటామో అంత మంచిది. కొంతమంది జస్ట్ మాటల్లో తగ్గించుకుంటారు అంతే, కానీ తగ్గింపడేది క్రియల్లో ఉండాలి, మాటల్లో కాదు. మనుషులందరి దృష్టికి మనం గర్విస్లా కనపడ్డా మన దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటే చాలు. మనుషులందరూ మనల్ని ఒకలాగా చూసినా ఆయన సన్నిధిలో యాకోబులాగా, హిజ్కియాలాగా, రెహబాములాగా అలా తగ్గించుకుంటామే, అది మన దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఇది రెహబాము స్టోరీ. ఒకటి, పెద్దల ఆలోచన త్రోసివేసిన వాడిగా ఉన్నాడు. రెండవదిగా, దేవుని అవసరానికి వాడుకున్నవాడిగా. ఎన్ని చేసినా ఫైనల్కి ఒకసారికి తగ్గించుకున్నాడు మనోడు, మొత్తానికి మారిపోయాడు. ఆ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా పెద్దల ఆలోచన ప్రకారం మన బ్రతుకును నేర్చుకోవాలి. యేసయ్యను అవసరానికి వాడుకోవద్దు. అవసరానికి వాడుకొని టిష్యూ పేపర్ను విడిచిపెట్టినట్టు యేసయ్యను వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఆయన రక్తమంతా కార్చాడు మన కోసం. ఒక బల్లెంతో సైనికుడు యేసయ్య డొక్కను పొడిస్తే నీళ్లు ప్రవహిస్తున్నాయి. అవి కూడా ఒక డ్రాప్ వస్తున్నాయి, నీటి డ్రాప్ వస్తున్నాయి. అదేంట్రా, ఈ పక్క దొంగలో రక్తం వస్తుంది, ఇతను డొక్కను పొడిస్తే ఇతను డొక్కలో నీళ్ళు వస్తున్నాయి అని అంటే అప్పటికే రక్తమంతా అయిపోయింది. దట్ ఈస్ శాశ్వతమైన ప్రేమ. అంత శాశ్వతంగా ప్రేమించే ఆ ప్రేమ గల దేవునికి నమ్మక ద్రోహం చేయొద్దు. ఎవరు చూపించరు ప్రేమ, ఈ లోకంలో ఎవరు చూపించలేరు. మనం బాగుంటే ఒకలాగా, బాగాలేకపోతే ఇంకోలాగా, నచ్చితే ఒకలాగా, నచ్చపోతే ఇంకోలాగా, లోకం అంతా అదే. కానీ యేసయ్యది అట్ట కాదు, ఆయనది శాశ్వతమైన ప్రేమ. అలాంటి దేవుణ్ణి మనం అవసరానికి వాడుకొని వదిలేయచ్చా? అలాంటి దేవుణ్ణి మనం అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీర్పిన ఒకలాగా వాడుకోవచ్చా? అలాంటి దేవుని దగ్గర మనం తగ్గించుకుంటే ఆయన మన మీద అత్యధికమైన కృపను చూపిస్తాడు. ఒకరిద్దాం ప్రార్థన చేద్దాం.